కుంభరాశి వారికి జనవరి 6వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేసి మీకు అనుకూలంగా కలిసి వస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది? అలాగే మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీకు ప్రయాణ విషయంలో ఎలా ఉంది? ఆరోగ్యం పట్ల ఎలా ఉంది? ప్రేమ వ్యవహారాల పట్ల ఎలా ఉంది? దాంపత్య జీవితం పట్ల ఎలా ఉంది? అలాగే కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, రేపటి రోజున ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీకు ఆ భగవంతుడు శక్తివంతమైన సంకేతాలను మీ కష్టాలకు ముగింపు తెస్తాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉన్నారనమాట. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీలు, వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉందని కూడా మీరు తప్పకుండా, మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉందన్నమాట. ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడింది అంటేనే ఇది సాధారణ విషయం కాదనమాట. మీరు వెతకలేదు, వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం అని తప్పకుండా వినండి. ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎవరూ లేని ప్రశాంతమైనటువంటి చోటకు వెళ్ళి కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని మరీ వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ప్రారంభం అవుతుందన్నమాట. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇకపై మీరు గతంలో ఉండరండి. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వర్తించవు. కేవలం కుంభరాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించనిటువంటి దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే ఒక హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా మీకు చెప్తాను. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, మధ్యలో ఆపకండి, పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయండి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ వీడియో ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు మీ మనసుకు పూర్తిగా శాంతపరచుకోండి, శ్రద్ధగా వినండి, మొదలు పెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుందన్నమాట. కుంభరాశి వారి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం. కుంభరాశి వారు ఎప్పుడు కూడా జీవితంలో అనుభవించని బాధలు సాధారణమైనవి కావండి. ఇతర రాశుల కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి, అలాగే ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి కుంభమే అని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా, చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మీ మానసిక ఒత్తిడికి ఎప్పుడు కూడా గురి అవుతూ ఉంటారన్నమాట. కుంభరాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదండి. మీరు ఇతరులకు మార్గదర్శులుగా నిలవాల్సిన వారన్నమాట. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానము మీ అహంకారాన్ని తొలగించడానికి, ప్రతి నష్టము మీలోని లోపల శక్తిని బయటకు తీసుకొని రావడానికి, ప్రతి ఒంటరితనము మీకు ఆత్మబలం నేర్పడానికి, ఈ కష్టాలన్నీ కూడా ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతుంది. ఇవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయండి. కష్టాలు ముగిసే ముందు కుంభరాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడూ బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదన్నమాట. మీకు కుంభరాశి వారి కష్టాలు ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి అనేది తగ్గుతుందండి. పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తారు. ఇది సహజం. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత మార్పులు చాలామందికి అర్థం కావు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి మీరు మీ నిజస్వరూపాన్ని స్మృతించుకుంటున్నారు. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైనటువంటి దశ. మీకు రేపటి రోజున ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీపై ఆ దుర్గాదేవి దృష్టి పడిందని చెప్పే సంకేతాలు. దుర్గాదేవి కృప ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతంలో రాదు. ముందుగా ఆమె మీ చుట్టూ నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళను తప్పకుండా తొలగిస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది మీలో, కానీ ఆ తర్వాతే శాంతి వస్తుంది. కుంభరాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒకసారి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరగాల్సిన అవసరమే ఉండదండి. చాలా గొప్ప శక్తివంతమైనటువంటి రోజులు ఇక నుంచి మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు.
ఇది మానవ రూపంలో దైవ సహాయమని అనుకోండి. మీ సమయంలో ఒక సహాయాన్ని తిరస్కరించకండి. ఈ 3 సంకేతాలు కనపడితే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు ప్రత్యక్షమవుతాయి. కష్టాల ముగింపు దగ్గరలోనే ఉందని స్పష్టంగా మీరు తెలుసుకోండి. మీకు ఎప్పుడైనా సరే రేపటి రోజున ఆమె కానీ, అతడు కానీ తీసుకువచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఈ వ్యక్తి రాకకు ముందుకు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనల గందరగోళం పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం. కుంభరాశి వారు చాలాసార్లు అవకాశాలను అవమానంతో చూస్తారండి. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి. కానీ ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ మాటలు మీ మనసులో నాటుకుంటాయన్నమాట. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయి కూడాను. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని. ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తోంది. కుంభరాశి వారు ఈ సమయంలో అహంకారాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టాలి. వచ్చినటువంటి సందేశాన్ని శాంతిగా వినాలి. ఎందుకంటే ఈ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అవుతుందన్నమాట అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం, ఆ దుర్గాదేవి ప్రవేశం మీకు తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా దైవ నిర్ణయాలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారండి. చాలా దైవం పైన నమ్మకం, భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని జీవిస్తూ ఉంటారన్నమాట. అలాంటి మంచి మనసున్న వారు ఈ యొక్క కుంభరాశి వారు. మీకు రేపటి రోజున ఏదైనా సరే మీపై అపవాదనలు చాలామంది వేస్తారు. మీ మంచితనాన్ని మీకు వ్యతిరేకంగా వాడుకుంటారు. మీరు చాలా కాలం ఇది గమనించలేదు, కానీ గమనించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుందండి. దైవం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితం నుంచి సహజంగానే దూరం అవుతారు. కొందరు నిజస్వరూపం బయటపడుతుంది. మీరు ఏమి చేయకుండానే ఇది జరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. దైవ న్యాయం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీపై నమ్మకం పెట్టుకున్న దైవం మిగతా వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది. ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ జీవితంలో ఒక తేలికపాటి అనుభూతి తప్పకుండా మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కష్టాల కథ ఇక్కడితో ముగుస్తుందండి. ఎదుగుదల కథ ఇక్కడి నుండి మీకు మొదలవుతుందన్నమాట. ఇది మాట కాదు, ఇది అనుభవంగా మారబోయే సత్యం. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది? యాదృచ్ఛికం కానీ దైవ సంకేతం. కుంభరాశి వారి జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపిస్తాయండి, కానీ దైవ దృష్టిలో యాదృచ్ఛికం అనే పదమే లేదు. ఈ వీడియో మీ కంటపడడం కూడా అలాంటి సంఘటనల్లో ఒకటి కాదు. మీరు గత కొంతకాలంగా మనస్సులో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. నేను చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు ఫలించట్లేదు అని, నా కష్టం ఎప్పుడు ముగుస్తుంది అని. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందన్నమాట. మరి మీరు ఈ వీడియో చూడాలని ఎంచుకోలేదు. ఈ వీడియో మిమ్మల్ని ఎంచుకుంది. మీ ఆలోచనలు, మీ బాధలు, మీ ప్రార్థనలు దైవానికి చేరాయని. అందుకే ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయన్నమాట. ఇవన్నీ మీ ఎదుగుదలకు ఆలస్యం చేస్తాయండి. కొంతమంది తప్పనిసరిగా చేయాల్సిన పనులు దైవ అనుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం. ఈ దశలో కుంభరాశి వారు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే దైవ అనుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకు ఒక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేయండి చాలు. పెద్ద పూజల అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు ఉదయం లేచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి. ఓం నమః శివాయ అని కానీ, ఓం దుర్గాదేవి అయి నమః అని కానీ మీరు స్మరించుకోండి. ఎవరికైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా చేయూతనివ్వండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 అన్నమాట. తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. దైవం మీ చుట్టూ ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని కూడా ఉంటుందన్నమాట. ఈ చిన్న అలవాట్లు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొని వస్తాయి. ఇది కుంభరాశి వారికి రాబోయే దిశ. మీకు ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ ఒక అర్థం ఉంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ దశలో మీరు వెనక్కి తిరగాల్సిన అవసరమే లేదు. ముందుకు మాత్రమే చూడాలన్నమాట. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేనని కన్నీళ్లు మనసులోనే దాచుకున్న ప్రశ్నలు ఇవన్నీ దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరివాది కారు. ఆ దుర్గాదేవి మీతో ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులో ఇంకా ఆశ మిగిలి ఉందని అర్థం. అదే మీకు పెద్ద బలం. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు, మీరు పొందబోయే అదృష్టానికి
ముందస్తు అని సిద్ధం మాత్రమే. చూశారు కదండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.